పండుకొని తిన్నది పక్కకు పెట్టుకొని నేచర్ కాలింగ్ వస్తుందా వేసుకున్నావు జిమ్కి పోవాలా నేను పోతా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లీజ్ అట్లనే సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ కమెంట్స్ చేయండి ఫస్ట్, ఎందుకంటే కమెంట్స్లో మీతో మాట్లాడితే చాలా మంచి అనిపిస్తుంది. మీకు తెలుసు సీరియస్గా మాట్లాడితే మన ఇక్కడ షార్ట్ అలాగ ఉంటుందని. సర్ది కావద్దు కానీ చల్ల వాటర్ తాగాలి, మీకు సర్ది కావద్దు కానీ ఏసీ కావాలి, మీకు సర్ది ఎవరిదైనా ఫేస్ పోతుంది. మామ్ లేవు మామ్, జల్దీలో జల్దీలో మామ్ లేవు మామ్. ఎందుకు రెడీ అయినావు చెప్పు. జిమ్కి పోదాం అనుకున్నాం. ఇట్లా అడ్డంగా ఎందుకు అన్నావు ఇంట్లో? దీనివల్ల కోడి తింటే నిద్ర వస్తుంది తెలియదా చిన్నపిల్లగాన్ని? కర్డ్ తింటే కాదు, నేను తింటే అవుతుంది. ఏం తింటే? కర్డ్. టైమ్ 11 కనుక 5 minutes. సేమ్ బ్లాగ్ చూసుకుంటా పండుకొని తిన్నది పక్కకు పెట్టుకొని ఇంకా జిమ్కి పోతాడు. ఎన్ని గంటలకి? 11 గంటలకి. ఇప్పుడు ఇంకా సుస్తు స్టార్ట్ అయింది. సో పోడు పోతా, మళ్ళీ జాకెట్ ఇప్పేసి పండుకుంటాడు. నేను ఎప్పుడన్నా అట్లా పడుకున్నానా? ఓ మస్తు సార్ అబద్ధం మాట్లాడంటే ఫస్ట్ ఉంటుంది. నేను నిజాలే మాట్లాడతాం. ఇది ఒకటే నా చెల్లెలు. బ్లాగ్స్ చేయాలంటే బద్ధకం నీకు. అమ్మ వెళ్ళగమ్మా, ఫ్యామిలీ స్కిట్ అయిపోతాను నేను. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏం లేదు గైస్, మార్నింగ్ లేచిన ఆమెకి ఒక దోశ 2 మైసూర్ బజ్జీలు తీసుకొని వస్తా. ఆడేంటంటే మైసూర్ బజ్జీలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి గైస్, నాకు నచ్చలే. మామ్ లేవు మామ్ లేవు మామ్, జల్దీలో జల్దీలో మామ్ లేవు మామ్ లేవు మామ్ మామ్ పడుతున్నా ప్లీజ్. సో ఈమె కోసము 9:30కి లేచి పోయి దోశ తీసుకొని వచ్చిన. ఆడేంటంటే స్టోరీ ఒకటే తిను, ఇంకోటి తినవా? అయితే మైసూర్ బజ్జీ 2 బ్లాక్ ఉన్నాయి గైస్, మళ్ళీ బ్లాక్ తింటే మంచిగా ఉండదు కదా అని కాలిపోయింది ఉండదు మొత్తం. అందుకోసం 2 దోశలు తీసుకొని వచ్చిన. ఒక దోశ అట్లనే ఉంది, ఒక దోశ అట్లుంది. నువ్వు ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నావు? నీకు నిద్ర వస్తుంది, నువ్వు జిమ్కి పోతావు. తొడపాష పెట్టాలా? ఇది మన కానీ జిమ్కి పోతా కాదు నీది అది ఏడుంది? నాది అదేంది? నిన్న వేసుకున్న షార్ట్ ఏడు అంటారు కదా చూపి. బడ్జెట్ టిష్యూ అంత సీన్ లేదు, నేను 1,00,000 సార్లు మొత్తుకున్నా. దాన్ని హాలత్ చేస్తా చూడ. ఎవరిదైనా ఫేస్ పోతుంది. చాలా పాత వినాలి అది. సో దీనికోసం టాపిక్ మాట్లాడదు అనుకున్నా కానీ నిన్న నైట్ అది పట్టుకొని గుంజుతుంది. నా పరిస్థితి ఎట్లుంటుంది, మమ్మీ ఏమో ఇక్కడ పడుకోండి, మమ్మీ చూస్తే నీ పని చేస్తుంది మమ్మీ కూడా. ఎందుకు మరి ఏంది అండర్ వేర్ తో మజా కడతారు ఎవరన్నా? నీకు నాకు మధ్యలో మమ్మీ ఎందుకు ఏం చేస్తుంది? అది కూడా అండర్ వేర్ విషయంలో. నువ్వు అంతగానం గుంజుతున్నావు దానికి, అంత వచ్చేటట్టున్నది. అది ఇంత పెద్ద ఊరు పడ్డది, కరెక్ట్ ఇంత ఉంది. అది వెనకాల ఫ్రీగా గాలి పోనీకి. అది ఎవరికైనా దొరికిందనుకో ఇక్కడ వైరల్ చేసేస్తుంది. 2 చేతులు పెట్టి అటు ఇటు అన్నాం అంటే అయిపోయింది కూడా దాని పని. ఇట్లా నాడలకు ఊగుతుంది. దేనికోసం ఏం చెప్పాలి? అది దేనికోసం ఏంటంటే ఫస్ట్ డే చూసినా నేను. వద్దొద్దు ముఖం చూపే, చెప్పు ఇప్పుడు. ముఖం చూపిస్తే నేను మాట్లాడ బ్లాగ్ లో. ఏమైంది, సరిదైందా? ఫ్రిడ్జ్ లో వాటర్ తాగదు మనం. ఇవే ఇప్పుడు చూడు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతుంది. ఆడకు చెప్తున్నా నేను. మొన్న వీళ్ళ ఇంట్లో బోనాలు ఉండే కదా గైస్, ఆ టైంలో మొన్న బాత్రూమ్ పోతే ఇప్పటి వరకు రాదు, మొన్న తింటా ఇప్పటి వరకు తినము. మొన్న తాగినా నేను, ఇప్పటిదాకా ముఖంగా అడిగిన. అర్థమైందా? రాత్రి కూడా ఏం తిన్నా చల్లగా ఎందుకో చల్లైంది. అయితే ఈ రోజు ట్యూస్డే అనమాట. సర్దికి పర్టికులర్ గా చెప్పి రాదు, అదొక రోగం నాకు. ఎప్పుడు నాతోనే ఉంటుంది. నేను ఒక నిమిషం మాట్లాడచ్చా? మళ్ళీ అన్నేది మాట్లాడమను. సరే నువ్వు ఫస్ట్ మాట్లాడు. మాట్లాడే ఇప్పుడు. మొన్న వీళ్ళ ఇంట్లో బోనాలు ఉండే గైస్. సో పొద్దున మెసేజ్ చేసి ఏమన్నది, 2% కోల్డ్ ఉందంట. మీకు ఎంత? 2%. అదేంది అది 2%? పర్సెంటేజ్లో చెప్తాం మేము, ఫాల్తుగా చెప్పాం. అచ్చా, ఫాల్తుగా మాట్లాడతారు ఇవన్నీ. చేయొచ్చు కదా. అమ్మా ఇగో చూసిరా, ఇక్కడే దొరికిపోయింది. మళ్ళా తుమ్ముతా ఉంటది. ఇగో అన్న
చూడన్నా సరే అక్క ఫ్యాన్ వేసుకో మళ్ళా. నువ్వు వీడియో ఉందని చెప్పి నేను ఫ్యాన్ బంద్ చేసిన. ఆ వీడియో కూడా కావాలి, కష్టం కూడా పడవద్దు, ఇట్లానే ఇట్లా. కష్టం గురించి నువ్వే చెప్పాలా. అన్నవు మొత్తం నిండో బట్టలు వేసుకుని పతివ్రత లెక్క. పోయేటోన్వి కాదు, చేసేటోన్వి కాదు. ఏమో పెద్ద ఎవరన్నా చూస్తే పిల్లగాడు పోతున్నాడు బయటికి అని అనుకుంటారు. పిల్లగాడు బయటికి పోతుంది కదా. నువ్వు కొన్ని రోజులు మాట్లాడడం స్టాప్ చేసేసేమో. అవునా? మాట్లాడక నువ్వు అసలు. నేను మాట్లాడకపోతే ఏమైతుంది తెలుసా మా? ఏం కాదు, జస్ట్ సైలెంట్. అందరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఓ ఇక బంద్ చేయి. ఈమెకి సర్ది కావద్దు కానీ చల్ల వాటర్ తాగాలి, ఈమెకి సర్ది కావద్దు కానీ ఏసీ కావాలి, ఈమెకి సర్ది కావద్దు కానీ వాష్రూమ్కి పోదు, ఈమెకి సర్ది కావద్దు కానీ ఫేస్ వాష్ చేయదు, ఈమెకి సర్ది కావద్దు కానీ స్నానం చేయదు. నాకు అర్థం అయితే ఇక ఏం చేయాలి. బాసలు తోమిన కళ్ళు కనబడ్డాయి, అది కళ్ళు కనబడలే, అవి కనబడే అట్లాంటివి కనబడే. 2 బాసాలే కదా. ఎవరు 2 ఉన్నారు? నువ్వు నీ పెళ్ళామా? అసలు ఇంట్లో బాసనలే లేవు. అన్ని బాసాలు చూడుపో. ఇప్పుడు మన జాతర పోతున్నాం, ఇంకాడ నుంచి అంతా ముంగట పడతావు. ఇప్పుడు మన జాతర ఉందా? జాతర అయితే నిన్నటి కోసం చెప్పొచ్చు కదా. నేను ఏమేమి చేసినావు ప్లీజ్? ఏం చేసినా అని చాలా థింగ్స్ చేసినావు. నేను ఏం చేయలేదు. మార్నింగ్ లేచినావు, అనుకున్నా చూడకపోయి వండుకొని మళ్ళీ లేచిన ఆకలేసి. నేను ఎందుకు ఒక పొద్దులాగా ఉన్నా. నేను 6 గంటలకు తిన్నా. అది కూడా ఏంది బోండలు, మిర్చిలు, బజ్జీలు. ఎందుకు ఫాస్టింగ్ ఉన్నానో నాకే తెలియదు. అంటే ఫాస్టింగ్ అయ్యింది అట్లా, ఫస్ట్ టైం అయింది పెళ్ళైన తర్వాత, ఎప్పుడు లేకుండా అట్లా. దాని తర్వాత సికింద్రాబాద్కి పోయినాం. అక్కడ గోల్డ్ బుగాడి తీసుకున్నాం, లక్కీ డ్రా పెట్టినాం. దాని తర్వాత క్లయింట్స్ వచ్చారు. సో గైస్, మీరు మన దగ్గర ఎవరైతే పియర్సింగ్ చేసుకుంటారో వాళ్ళందరికీ లక్కీ డ్రా ఇది వర్తిస్తుంది అనమాట. సో సారీ, ఇప్పుడే తిన్నా దోశ. ఉప్మా బయటకు వస్తుంది, ఉప్మా ఫ్లేవర్ బయటకు వస్తుంది. అయ్యా నేను అట్లా, నాకు తెలివి ఉంది కొంచెం. ఏ ఉబ్బరిస్తుంది ఇది చెప్పేసి పెడతా. ఏసీ అన్నయ్యే ఎందుకు అట్లా మొత్తం పానం పడేటప్పుడు. ఈ పండి చాతన్నే కాదు అసలు నీకైతే. ఇవో కూర్చున్న కాడనే మనకు అన్ని షార్ట్ కట్లు ఉంటాయి. అమ్మా సో ఇదన్నమాట. ఏసీ కూడా కావాలి అండ్ సర్ది కూడా కావద్దు. సో వెనకాల చూస్తారు కదా గాయ్. సో అప్పటి నుంచి తినుకుంటా నేను ఏం చేసిన అంటే బ్లాగ్ చూస్తుండే అస్సలు నవ్వుకోలేదు నేను ఈమె మాటలకి. అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి ఈమె మాటలకి ఎట్లా అయింది. చాలామంది ఏమంటారు అంటే ఇందిరా మీ మామీ ఇంత సీరియస్గా ఉంటారా అది ఇది అని అంటారు. సీరియస్ ఏం లేదు, ఆమె ఎంత అయితే ఉంటుందో అంత జెన్యున్గానే ఉంటుంది మనతోని. ఆమెకు తెలుసు సీరియస్గా మాట్లాడితే మన ఇక్కడ షార్ట్ అలాగా ఉంటుందని. తెలియదా నీకు? ఆ డబ్బులు తీసుకొని కొడతా నీకు ఇప్పుడు. ఏబీసీ వచ్చిన సరే చెప్పు, అది ఏమో చెప్తా అన్నావు కదా ఆఫర్స్ కోసం. వాళ్ళు సర్ది తీసుకోరు, నువ్వు సర్ది తెచ్చుకుంటావు. చెప్పు. ఇంకా 2-3 సార్లు తుమ్మాలి మనం. వస్తున్నట్టుంది కానీ మధ్య దారిలో అయిపోయింది. ఇక్కడ మరి రమ్మని ఎవరికైనా మా అమ్మ వాళ్ళకి తీసుకొని తీయాలా? సో గైస్ లక్కీ డ్రా పెట్టినాం అనమాట. సో లాస్ట్ టైం పెట్టినాం, రియాక్షన్ కూడా మంచిగా వచ్చిండే. బట్ సారీ ఎవరికి ఇవ్వలేదు, ఓన్లీ గిఫ్ట్స్ మాత్రం ఇచ్చినాం. ఎన్ని గిఫ్ట్స్ అంటే 300+ గిఫ్ట్స్ ఇచ్చాం. హ్యాబిట్స్ అన్నప్పుడు లాస్ట్ గిఫ్ట్ ఏదో పాపకి ఇచ్చినాం, చిన్న పాపకి ఇచ్చిండే, అన్ని చిన్న పాపలకి ఇచ్చినాం ఆల్మోస్ట్. అయితే ఈసారి ఏంటంటే గోల్డ్ బుగాడి తీసుకొని వచ్చినాం గైస్. సో వర్త్ ఎంతది అండ్ రివీలింగ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఐడికి ఫాలో కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎవరైతే పియర్సింగ్ చేయించుకున్నారు, ఎవరైతే వర్త్ అని ఇంత వర్త్ అని ఏం లేదు మన దగ్గర. ఎందుకంటే స్టార్టింగ్ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా చేయించుకోవచ్చు. మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ రాసి వెళ్ళిపోతే చాలు. రివీలింగ్ డేట్ రోజు ఎగ్జాక్ట్ మేము ఎవరిదైతే వస్తుందో వాళ్ళదే ఇస్తాం. అండ్ ఇదంతా ప్రూఫ్ కోసం వీడియో తీసుకొని పెట్టుకుంటాం. గాలి వస్తలేదు అసలు నాకు. వస్తుంది గాలి వస్తుంది, ఏసీ కదా అది, గాలి రాదు చల్లగా ఇస్తుంది. చెప్పుట్లో మజాకలు ఆడుతున్నాను. ఆ దోశ ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏ దోశ ఆడుంది, నేను తినట్లే. 2 తింటే ఒక మనిషి కడప అదే కుండనా కుండ తినలేను. ఒక్కటి తిండికనే అట్లా లట్టెడు ఉప్మా ఉంటుంది, మళ్ళా ఆలుగడ్డ ఉంటుంది. అచ్చా మీ దగ్గర మంచి ఉంటుందా?
అంతగానే వేయద్దు మా దోశలా, కొంచెం కొంచెం వేయాలి. దోశ నిండా అదే ఉంది కదా. వేయకపోతే ఏమో కంజూస్ అంటావు, వేస్తే ఏమో ఇది అంటావు. నా ఇష్టం వచ్చింది నేను అంట, నువ్వు వినాలి అంతే. నువ్వు నాకు అడ్వాన్స్ చెప్పకు. అన్నిట్లో అడ్వాన్స్ కోర్స్ తీసుకొని వచ్చి నువ్వు లైఫ్లో ఏది మాట్లాడినా అంతే. ఇది ఎందుకు తీస్తున్నా తెలుసా? నేను లోపల యాక్చువల్గా బియ్యం పెట్టడానికి పోయినా, ఇక్కడ వన్నాడు అడ్డంగా ఎల్లంకల. నేను టైం చూస్తున్నా 11 అవుతుంది. ఇది పోవడం నాకు తెలుసు 110% పోవడం. పోతే ఎట్లా పోతావు బండి పైన? ఎందుకు పోతావు? 11 గంటలకా? 1 గంటలకు ఎవరికి వస్తున్నా అని చెప్పినా వీడికే. నిన్న జిమ్ కి ఎవరికి 11:30 అవుతుంది. ఆయన కూడా జిమ్ లోనే ఉన్నాడు. ఎవరు? మా ఫ్రెండ్. అయితే ఇంటికి కూడా ఆయన ఇల్లు లేదా? ఇంటికి పోయి దోబై వస్తాడు. మనం అన్నాను ఎందుకు చెప్పి ఏక్ నంబర్ బట్టవాజ్ తెలుస్తున్న బట్టవాజ్ గైస్. మీరు కూడా నమ్మకూరి క్లయింట్స్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఎంత పెద్ద బట్టవాజ్ అందరికి తెలుసు. ఏం మాట్లాడుతున్నా? నిజాలు మాట్లాడతాను నేను. నాకు బట్టవాజ్ మాటలు అసలుకే రావు. వెనకాల ఒక మాట ముంగట ఒక మాట లాంగ్వేజ్ చేంజ్ చేసి మా అండి మా ఏవండి అన్ని నడవయి. మా ఆయనతో ఎట్లుంటే అట్లనే ఉంటా. ఎవరేమో అన్నారు అని చెప్పారు. సో మీ అందరికి పెద్ద విజ్ఞప్తి ఏంటి అని అంటే నేను మా ఆయనతో అట్లనే ఉంటా. మా ఆయనతోనే కాదు, మా అత్తమ్మతోని, మా ఆంటీ వాళ్ళతోని, మా అన్న వాళ్ళతోని, మా వదిన వాళ్ళతోని, ఎవరితోనైనా సరే నేను ఇట్లానే మాట్లాడతాను. నేను స్లాంగ్ ఇదే, అర్థమైందా? నేను మీకు పర్టికులర్ గా బొట్టు పెట్టి మా ఆయన మా అత్తయ్య గారు ఇంత రాదు. నా మాటలలో రెస్పెక్ట్ దొరుకుతుంది. తీసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, తీసుకునే వాళ్ళకి అది మీ లక్. సింపుల్. దీనిలో తీసుకోవాలి, కవర్లో తీసుకోవాలా? ఇక నాకు గలీజ్ మాట్లాడుతుంది తెలుసు. ఒక్క మాట మాట్లాడచ్చు కదా ప్లీజ్. అట్లా అవుతావు నువ్వు కూడా. ఎట్లా? బిల్డింగ్ ఎట్లా బెండ్ అయింది, నువ్వు బెండ్ అవుతా. అలా చూడు టీవీలో 10:58 అవుతుంది. 11 అయింది కాలే అయిపోయింది. ఈ వాచ్ అనేది 10-15 మినిట్స్ ఎక్కువ ఉంటది. నేను అదే పాటిస్తా. నువ్వు పాటించడం అందుకు అసలు తెలియదే ఉంటుందా నీకు? టీవీ ఆన్ చేసి ఫోన్ లేదా? ఫోన్ లో చూస్తావు మళ్ళీ దీనిలో చూస్తా. రీల్స్, యూట్యూబ్, స్నాప్, ఇన్స్టాగ్రామ్, ఇళ్ళకి నల్లా ఇళ్ళకి నల్లా. నువ్వు నీకోసం చెప్పు. సరే నేనేమేమి చూసాను? నువ్వా చెప్పకి ఇప్పుడు అన్ని ఫుడ్ నెట్ఫ్లిక్స్ లాకప్ అని అంటావా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుడ్ రీల్స్ ఏ వస్తాయి మీకు. ఈ ఫుడ్ ఏడో దొరుకుతుందని చెప్పి అడగండి ఒక్కసారి. ఇంటి చెప్తుంది. నేనే తింటా 24 గంటలు నేనే తింటా. తిని అసలు లేవనికి వస్తలే గైస్, అస్సలు లేవనికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దోశ తిన్నా కదా, నెక్స్ట్ ఏం తినాలా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా. నా బుర్ర తింటున్నావు కదా, ఇంకేంది? ఎప్పుడు వస్తుంది కదా. ఏమి ఇట్లానే ఉంటుంది గైస్, ఎప్పుడు చూడు ఇట్లానే చేస్తుంది, సతాయిస్తూ ఉంటుంది. అందరు ఏమనుకుంటారు, రాహుల్ సతాయిస్తాడు అనుకుంటారు. అట్లా ఏం లేదు గైస్. చాలు నా ముఖం గలీజ్ అయింది. నువ్వు మొత్తం ముఖం అంతా యూట్యూబ్ లో చూపిస్తున్నావు. నువ్వు చాలా నేచురల్ బ్యూటిఫుల్ ఉంటావు. నేచురల్ కాదు, నేచర్ కాలింగ్. వస్తుందా? వేసుకున్నా వస్తుందా? ఇప్పుడు మళ్ళా ఖాళీ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి వండుకోవాలి, మళ్ళీ లేవాలా, చదరం కాకపోతే ఏ ఫోన్ నేను రేపటి నుంచి పోతాను రేపటి జాకెట్ ఇప్పేసేయాలా. అయిపోయా. నేను జస్ట్ మజాక్ ఆడినట్లా, నా కోసం ఏం చెప్తావు అని. నేను ఏదున్నా ఇదే చెప్తా. నేను ఒక మాట అయితే నిజం గైస్, హైస్ మాత్రం చాలా బ్లర్ అవుతున్నాయి నిద్రకి. ఎందుకంటే నేను నైట్ నిద్ర రాకపోతే కర్డ్ మంచిగా ఇట్లా కొంచెం షుగర్ వేసుకొని, లైట్గా షుగర్ వేసుకొని తాగి పడుకుంటా. మార్నింగ్ వరకు సెట్ ఉంటా, అంటే మంచిగా ఫేస్ కూడా ఉబ్బుతుంది, చాలా మంచిగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది. ఈరోజు మేము చేసినా అంటే మమ్మీ పోలి చేసింది అనమాట. చాలా పోలేలు తెలంగాణలో పోలేలు అంటారు కదా, సో పొలాలు చేసిండే మమ్మీ. సో దాంతోపాటు 2 పోలేలు తిన్నా, కర్డ్ తిన్నా. నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే జిమ్కి పోవాలా, లేదంటే ఏదైనా వేరే ఏదైనా ఎందుకు పోలే మా. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లీజ్ అట్లనే సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ కమెంట్స్ చేయండి ఫస్ట్. ఎందుకంటే కమెంట్స్లో మీతో మాట్లాడితే చాలా మంచి అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను కమెంట్స్లో మాట్లాడకపోతుండే, ఈసారి ఏంటంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. సో అట్లనే కనెక్టెడ్ ఉండండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ వీడియో అనేది ఇక్కడికే ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే జిమ్కి పోతలే కాబట్టి చాలా నిద్ర వస్తుంది కాబట్టి. అయినా కూడా నేను జిమ్కి పోతా. నేను జిమ్కి పోయి ఈరోజు డేట్ వీడియో కూడా పెడతా చూడండి. నేను తగ్గేది లేదు మన దగ్గర, ఓకేనా? నేను నీకు అడుగుతున్నా, నేను జిమ్కి పోవాలా? నేను పోతా. పోడు. చలో గైస్ బాయ్, లవ్ యూ. పోలేదు పోడు. చేను వస్తుంది. బాయ్ గైస్.